సో ఇప్పుడు మీరు అన్నారు లైక్ మీరు డీల్ చేసే ఒక షోల్డర్ అండ్ నీ స్కోపీస్ అండ్ టీకేఆర్ టోటల్ నీ రిప్లేస్మెంట్. ఈ టీకేఆర్ అనేది ఇప్పుడు చాలా ఉంటున్నాం లైక్ ఎక్కువ మోస్ట్ కామన్గా కూడా చేస్తున్న ప్రొసీజర్. లైక్ ఇంతకుముందు లైక్ ఓన్లీ సిటీస్లోనే చేస్తుండే, ఇప్పుడు కొంచెం పెరిఫరీలో ఆ ఫెసిలిటీస్ వచ్చి చేసేస్తున్నారు. లైక్ అంటే ఈ టీకేఆర్ ఎలాంటి ఏ స్టేజ్లో చేస్తూ ఉంటారు, ఎందుకు ఇది ఇప్పుడు ఎక్కువ నంబర్ ఆఫ్ సర్జరీస్ పరంగా పెరిగిపోయింది ఈ నంబర్ అనేది? ఏంటంటే ఇప్పుడు నీ పెయిన్స్ అందరికి కామన్ అయిపోయినాయి. 60 years వచ్చినాయంటే పక్కా. బిఫోర్ దట్ అసలు ఈ నీ అవును కామన్ ఎందుకు అయిపోతున్నాయి ఈ జనరేషన్లో ఈ నీ పెయిన్స్ అనేది? యూజువల్లీ మనము ఎల్డర్లీ ఓల్డ్ పీపుల్లో చూస్తుండే, ఇప్పుడు 30s 40s వాళ్ళు కూడా నీ పెయిన్స్ అని అంటున్నారు. లైక్ ఎందుకు ఇంత నీ పెయిన్స్కి రీజన్? యంగ్ పేషెంట్స్లో మనం కాండ్రోమలేషియా పటెల్లా అనే ఒక కండిషన్ చూస్తాం. ముఖ్యంగా లేడీస్లో అనమాట. సో 30 to 40 years ఏజ్ గ్రూప్లో. సో వాళ్ళకేమి కింద పడరు, దెబ్బ తగలదు, లేదా కొంతమంది కింద పడి ఉంటారు. సో మన నీ జాయింట్లో కార్ట్లేజ్ ఉంటుంది కదా, ఆ కార్ట్లేజ్ అనేది లైట్గా డ్యామేజ్ అవుతుంది. సో ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద పటెల్లా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో దాన్ని కాండ్రోమలేషియా పటెల్లా అంటారు. ఇంకో కండిషన్ ఉంటుంది, ఆస్టియోకాండ్రైటిస్ డిసికెన్స్ అని. సో ఇవి ఎక్కువైపోయినాయి ఈ మధ్య యాక్చువల్గా, ఈ కాండ్రోమలేషియా పటెల్లా. సో దీన్నే మూవీ థియేటర్ సైన్ అంటారు. అంటే లైక్ లిటరల్ గా వాళ్ళకి 1-2 hours కూర్చొని నించోవాలంటే సివియర్ నీ పెయిన్స్ ఉంటాయి అనమాట. సో మేబీ ఒబేసిటీ వల్ల, లేదంటే లైఫ్ స్టైల్ మారిపోయింది కదా, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి, దానివల్ల ఉండొచ్చు యంగ్ పాపులేషన్లో. ఇంకా ఓల్డ్ పాపులేషన్లో బికాస్ ఆఫ్ ఏజ్, ఊర్లలో చాలా మంది చాలా పనులు చేస్తుంటారు, వ్యవసాయం చేస్తుంటారు, తర్వాత ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే వ్యారస్ ఉంటుంది, ఇలా నడుస్తూ ఉంటారు. సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు నొప్పులు తట్టుకునేవాళ్ళు 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం. సో యాక్చువల్గా ఈ టీకేఆర్లంతా బాగా అవ్వడం లాస్ట్ 10 years నుంచి. సో ఏంటంటే వీళ్ళు వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళ అపార్ట్మెంట్లో వేరే వాళ్ళని చూసి, సో ఇంత బాగా నడుస్తున్నారు, ఇంత బాగా సక్సెస్ఫుల్గా ఉందని చెప్పేసి చూసి వాళ్ళు కన్విన్స్ అయ్యి వస్తున్నారు. లాస్ట్ స్టేజ్ వాళ్ళకి చేయాలి. మీరు ఇందాక అడిగారు కదా ఏ స్టేజ్ వాళ్ళకి చేయాలని. సో లాస్ట్ స్టేజ్ అంటే స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్, లిటరల్ గా బోన్ ఆన్ బోన్ గ్రాస్ వ్యారస్ ఉంది. అంటే ఇది ఎలా డయాగ్నోస్ చేసుకుంటే బేసిక్ ఒక ఎక్స్రే చాలా, ఇంకా ఎక్స్రే కాకుండా ఎక్స్రే చూసి స్టేజ్ 4 ఉంటే యు విల్ డిసైడ్ అబౌట్. ఒకటి గెయిట్, మనకి పేషెంట్ నడిచే విధానం బట్టి తెలుస్తుంటుంది. తర్వాత వాళ్ళ మోకాల మీద మనం చేయి బట్టి చూసి క్రెపిటస్ చూడొచ్చు, మోకాలు మడచడం, చాపడం, దీని వల్ల మనకు తెలిసిపోతుంది. తర్వాత వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ గెయిట్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఎక్స్రేలో తెలిసిపోతుంది. కాకపోతే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎక్స్రేలో చాలా మంది పడుకోబెట్టి తీస్తారు, పడుకోబెట్టి తీస్తే సరిగ్గా కనపడదు. సో స్టాండింగ్ పొజిషన్, స్టాండింగ్లోనే తీయాలి. నిన్న కూడా ఒక పేషెంట్ నేను చూసాను, వాళ్ళు వేరే చోట చేయించుకున్నారు. స్టాండింగ్ చేయించుకుంటే బెటర్ అండి అని చెప్పాను అనమాట. సో ఎందుకు అంటే స్టాండింగ్ ఉన్నప్పుడు మనకి అది వెయిట్ బేరింగ్ కాబట్టి కరెక్ట్గా ఎంత అరిగింది ఫైండింగ్స్ అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అవును. సో ఇప్పుడు ఈ నీ అనేది లైక్ బోత్ నీస్ ఈ టీకేఆర్ లైక్ యూజువల్లీ ఇంతకుముందు లైక్ ఓన్లీ 1 legకి చేస్తుండే, అండ్ ఆఫ్టర్ సమ్ గ్యాప్ కొన్ని మంత్స్ తర్వాత సెకండ్ లెగ్కి నీడ్ ఉంటే సెకండ్ లెగ్ చేస్తుంది. ఇప్పుడు ఎలా బట్ బోత్ నీస్ ఎట్ ఏ టైం చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు కూడా లైక్ కొంతమంది సర్జన్స్ బోత్ నీస్ ఒకేసారి చేస్తారు. ఓకే. బట్ నేనైతే ఒక 1 month or 2 months గ్యాప్ ఇచ్చి చేస్తాను. ఎందుకంటారు ఈ గ్యాప్ ఇవ్వడం? అంటే ఇట్స్ బెటర్ అంటే ఒకేసారి 2 చేస్తే ఏమవుతుందంటే బ్లడ్ లాస్ ఎక్కువ, పెయిన్ ఎక్కువ, ఓకే, వాళ్ళకి ఏదైనా కోమార్బిడిటీస్ ఉన్నాయి, అనస్థీషియా కాంప్లికేషన్స్, ప్రొలాంగ్ అనస్థీషియా 1.5-2 hours లో అయ్యేది ఇప్పుడు మళ్ళీ 3.5-4 hours అవుతుంది అనస్థీషియా టైము, ఓటీ టైము. తర్వాత సో ఇన్ఫెక్షన్ ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి ఏదైనా అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా పోస్ట్ ఆప్ రికవరీ అనేది లేట్ అవుతుంది. సో ఎందుకు ఒక ఎలెక్టివ్ కేసు హ్యాపీగా నడిచి వచ్చే పేషెంట్కి సో బెటర్ 1 month గ్యాప్ ఇచ్చి 2 months వాళ్ళే వస్తారు 1-2 months తర్వాత చేయించుకుంటామని.